రైట్, నమస్తే. మనతో పాటు పల్లె రవికుమార్ అన్న ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నారు, హైదరాబాద్ని డెవలప్ చేయాలి, ఇప్పుడు టోక్యోకి, జపాన్కి, స్విట్జర్లాండ్కి ఇట్లా పోతున్నారు, కానీ మన రాష్ట్రాన్ని ఎవరు చూడట్లేరు. హైదరాబాద్ కూడా అబ్బా అనిపించేటట్టు చేయాలి, అదే పట్టుదలతో పనిచేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న దాన్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని? ముందు ఫ్యూచర్ సిటీ నిర్మాణం సంగతి తర్వాత, కానీ ఉన్న సిటీని నాశనం చేయకుండా, విధ్వంసం చేయకుండా ఆయన పరిపాలన చేస్తే చాలు. గడిచిన 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్ని విధాలుగా ఎక్సర్సైజ్ చేసి హైదరాబాద్కు అద్భుతమైనటువంటి ప్రపంచంలోనే ఒక మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ని తీర్చిదిద్దారు. జియోగ్రఫికల్గా కానీ, శాంతి భద్రతల పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, కనెక్టివిటీ పరంగా కానీ, ఎలక్ట్రిసిటీ, కనెక్టివిటీ, లా అండ్ ఆర్డర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి దేనికైనా ఆ పరంగా ఇలా హైదరాబాద్ అనేది ఇలా అద్భుతంగా ఒక తీర్చిదిద్దింది. దీన్ని నాశనం చేసుకుంటా ఇక్కడ ఉండేటటువంటి రకరకాల వర్గాల ప్రజలు ఉంటారు. హైదరాబాద్లో సబ్బన్న వర్గాలు ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, పూర్ ఉంటారు, వర్కింగ్ క్లాస్ ఉంటారు, ఇవన్నీ రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళని ప్రతి ఒక్కరిని హైడ్రా పేరు మీద భయపెట్టిస్తారు, కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. హైడ్రా పేరు మీద రాత్రికి రాత్రే బుల్డోజర్లను దించి ఓ పేదవాడిది, మధ్యతరగతి వాడి గుండెల మీద బుల్డోజర్ దించి భయపెట్టించి వాడిని కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. ఓ మిడిల్ క్లాస్ వాడికి, అప్పర్ మిడిల్ క్లాస్ వాడికి, ఇక రకరకాల వర్గాలను చేస్తారు. నిన్నటికి నిన్న ఒక బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవడన్నా చేస్తోడా, బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయకూడని పని ఏం చేసిండ్రు? మూసిలో వరదలు వచ్చిపోయినాయి, ప్రజలంతా కొట్టకపోయినటువంటిది దాన్ని క్రియేట్ చేయడం కోసము ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులని రాత్రికి రాత్రే మొత్తం ఫుల్లుగా నిండేంత వరకు వెయిట్ చేసి రాత్రే ప్రజలంతా పండుకున్న టైం, నిద్రపోయిన టైం చూసుకొని 15 గేట్లను ఒకటేసారి ఎత్తేసి ప్రజల మీదకి, ఇళ్లలోకి నీళ్లు వదిలితిరి. ఇంతకంటే రాక్షసత్వం ఏమైనా ఉందా? ఇంతకంటే అమానవీయం ఏమైనా ఉందా? ఇది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు చేసే పనా? రాజ్యాంగబద్ధంగా మనిషికి జీవించే హక్కును కూడా ఈ రకంగా కాలరాసి మనిషిని భయపెట్టించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది అనేది అవగాహన రాహిత్యం అనుకోవచ్చా, లేకుంటే అధికారుల లోపం అనుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు అన్న? ఇది అవగాహన రాహిత్యం అని అనుకుంటే మనకు నాలాంటి వాళ్ళకి అవగాహన లేనట్టు ఉంటుంది. ఇది అన్నీ తెలిసి కుట్రపూరితంగా దుర్బుద్ధితోటి వాళ్ళు అనుకున్నటువంటి దందా చేసుకోవటం కోసం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు మూసి ఉన్నది. మూసి దేనికోసం? 1,50,000 కోట్ల రూపాయలు, 15,000, 20,000 కోట్లతోటి అప్పటికే కేసీఆర్ గారు మొత్తంగా 26,000 కోట్లతోటి రూపకల్పన చేస్తే మూసి ప్రక్షాళన ప్రాజెక్టుని దాదాపు 5,000 కోట్లకు సంబంధించి ప్రాజెక్టులు కూడా పూర్తి అయిపోయినాయి. ఎస్టీపీలు ఇవాళ అయ్యే ఓపెన్ చేసుకుంటూ తిరుగుతున్నాడుగా ముఖ్యమంత్రి. నిన్న కాక మొన్న కూడా, నిన్ననే రాత్రి అనుకుంటా, అంబర్పేటలో, రామతాపూర్లో కూడా ఒక ఎస్టీపీ ఓపెన్ చేసింది. ఇవన్నీ కేసీఆర్ గారు పూర్తి చేసింది 1,000 కోట్లు. ఎందుకంటే మూసీకి ప్రక్షాళనకు ముందుగా చేయాల్సింది ఏదో స్కెచ్లేసి, గ్రాఫిక్స్ లేసి, డిజైన్లు చూపించుడు కాదు. మూసీ ఎందుకు మురికి కూపంగా మారింది? మురికి నీరు, డ్రైనేజ్ వాటర్ దాంట్లో వదలు, ఆ నీరుని శుద్ధి చేసే అనేటువంటి మొట్టమొదటి చేసి, తర్వాత బ్రిడ్జిలు, ఆ తర్వాత గండిపేట నుంచి మన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు, గండిపేటకు, కాళేశ్వరం, గోదావరి నీళ్లు తీసుకురావటం, ఇది ఒక ఫేజ్డ్ మేనర్లో పనిచేసి దాదాపు ఒక 40% పని అయిపోయింది. మూసీ సుందరి 20,000 కోట్లతో అయిపోయి దాన్ని 1,50,000 కోట్లకు పెంచి 1,00,000 కోట్లు దండుకునేటటువంటి స్కెచ్ చేసారు. దాన్ని పసిగట్టినటువంటి టీఆర్ఎస్, కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా తిప్పికొట్టినాం. దానికి ప్రజలు కూడా దాంట్లో పావులుగా చేసి వాళ్ళని బలిపశువులు చేయాలని చూస్తే ప్రజలు కూడా తిరగబడ్డారు. దాన్ని న్యాయస్థానాలు ఒకవైపున న్యాయ పోరాటం చేసి, ప్రత్యక్ష పోరాటం చేసి టీఆర్ఎస్ పార్టీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టినాక చేసేదేం లేక మళ్ళీ కొత్త రూపంలో ఇవాళ ఓ కుట్రతోటి దాంట్లోకి వర్షం వచ్చింది కాబట్టి మొత్తం వరదలు గిది, మీ గతి ఇది అని ప్రజల్ని భయపెట్టి వాళ్ళు భయపడి అక్కడి నివాసాలు వదిలిపోయేటట్టుగా ఒక వాతావరణం సృష్టించడం దీని వెనుకున్నటువంటి కుట్ర. ఎందుకు అంటే 1,00,000 కోట్లను దండుకోవాలి. మూసి సుందరీకరణ, మూసి ప్రక్షాళన పేరు మీద 1,00,000 కోట్లు దండుకోవటం ఎజెండా. సింపుల్, వేరే ఇంకేం లేదు. అయిపోయి దానికి ఇది భయపెట్టించి చేయటం. ఇది ఆ ప్రభుత్వాలు చేసే పని.
బాధ్యత ఇప్పుడు సిటీలో ఇంత జరుగుతూ ఉంటే, ఇంత అరాచకం జరుగుతూ ఉంటే ఇదంతా పట్టించుకోకుండా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నాడు, మళ్ళీ అభివృద్ధి అంటా ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు అన్నది? ఎవరి ఫ్యూచర్ సిటీ, ఎవరి ఫ్యూచర్ కోసం ఉన్న హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ గ్లోబల్గా అద్భుతంగా గడిచిన 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, నీకు లా అండ్ ఆర్డర్ పరంగా, కనెక్టివిటీ పరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, వాటరు, ట్రాన్స్పోర్టేషను, ఇటువంటి మౌలిక సదుపాయాలు, వీటికి తోడు ఒక లా అండ్ ఆర్డర్ అనేది ఒక శాంతిభూతమైన ఒక ప్లెజెంట్ సిచ్యువేషన్ వాతావరణం ఉండాలి. కేసీఆర్ గారు సృష్టించారు. అందుకే గడిచిన 9.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 కంటే ముందు హైదరాబాదులో 3 లక్షల ఐటీ ఉద్యోగులుంటే 9.5 సంవత్సరాల కాలంలో 10 లక్షల ఐటీ ఉద్యోగులు అయ్యారు. ఇట్లా లెక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా. హైదరాబాదులో వాళ్ళ ప్రపంచంలో ఐటీకి సంబంధించి కానీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సంబంధించి కానీ ప్రపంచంలో టాప్ 10, టాప్ 100లో ఉన్నటువంటి ప్రతి సంస్థ క్యాంపస్ హైదరాబాద్లో వచ్చేసింది. ఓ గూగుల్ క్యాంపస్, ఓ ఫేస్బుక్ క్యాంపస్, ఒక అమెజాన్, ఇవన్నీ ఇట్లా ప్రతి దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న క్యాంపస్లు కాదు, వేలాది కోట్ల పెట్టుబడులతోటి వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ వచ్చినాయి. ఆల్రెడీ వచ్చినాయి. ఇక్కడ వాటి సర్వీసెస్ చేస్తున్నాయి, ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తున్నాయి. అవి వదిలేసి వాళ్ళ కొత్తగా అది చేస్తా, ఇది సింగపూర్ చేస్తా, టోక్యో చేస్తా, చెప్పుకోవటానికి, మాట్లాడుకోవటానికి చాలా గ్రాఫిక్స్ కోసము, ఒక ఊహాలోకం కోసం మంచిగా అనిపిస్తుంది. కానీ వాస్తవ రూపంలో అవి భిన్నంగా ఉంటాయి. అంటే ఏదున్నా కూడా పైసలు అయితే పెట్టాలి, ఖర్చు అయితే జరుగుతుంది కదా. మరి దానివల్ల ఇప్పటికే బడ్జెట్ లేదు, మొత్తం అప్పుల పాలైపోయిందని చెప్పి ఒక పక్క మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటాడు. ఒకవేళ నిజంగా చేయకున్నా కూడా పైసల ఖర్చు అయితే చూపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మరి రాష్ట్రం నష్టపోదా అన్న? ఇట్లా వాస్తవమే కదా, ఎందుకు ఉండదు? ఒకవైపున ఆర్థికంగా పరిస్థితి లేదు, ఇది లేదు, అది లేదని చెప్తున్నారు కదా. మరి మెట్రో అనేది అద్భుతంగా నడుస్తున్నది. హైదరాబాద్ మెట్రో రైలు హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ పెరగటానికి అదొకటి దోహదపడినటువంటి ఒక అంశం. ఎల్ఎన్టీ దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నది కూడా, దాని సంస్థ కూడా ఏంది, పీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫార్మైట్లో ఎల్ఎన్టీ నిర్వహిస్తున్నది. కరోనా కాలం లాంటి కష్టకాలంలో కూడా అది అద్భుతంగా నడిపించింది. మరి ఇవాళ ఎందుకు తప్పుకున్నది? బెదిరించి దాన్ని ఎందుకు టేక్ ఓవర్ చేసారు మీరు? 15,000 కోట్లు వాళ్లకు 2,000 కోట్లు అప్పిస్తే నడిచేటటువంటి దాన్ని 15,000 కోట్లు రుణం ఎందుకు భుజాల మీద వేసుకున్నారు? అంతే కదా. మరి ఆర్థికంగా దివాలా తీసినాం, కష్టాల్లో ఉన్నామని చెప్తున్నారు కదా. మరి ఎందుకు ఇంకొక 20 ఏళ్ళు అయితే వాళ్ళకు 2045 వరకు దానికి ఎంఓయూలో భాగంగా ఆ కంపెనీకి ఉంది. ఇంకొక 20 ఏళ్ళు మనం అట్లాగే నడవనిస్తే అదే సంస్థ 20 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీస్ అవన్నీ కూడా రైట్ ట్రయల్గా మనకు సింగిల్ పైసలు కూడా మనకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుతాయి కదా. మరి 15,000 కోట్లు ఎందుకు కట్టినట్టు? ఎందుకు అప్పులు భుజాల మీద వేసుకున్నట్టు? కేవలం దాని వెనుక ఉన్నటువంటి ఆస్తుల్ని పల్లి బట్టినలాగా తమ పంచుకోవటం కోసం, తమ వాళ్ళ కోసం దండుకోవటం కోసము ఆ మెట్రో దాన్ని దౌర్జన్యంగా ఎల్ఎన్టీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీని బెదిరించి గుంజుకున్నారు. మరి ఇట్లా ఆర్థికంగా అప్పులు అంటున్నారు. అప్పులు అన్నారు కదా, ఆర్థికంగా దేవన్నది కదా. మరి అందాల పోటీలకి ఎక్కడి నుంచి వచ్చినాయి? భారత్ సమ్మిట్కి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏవేవో పనికిమాల కార్యక్రమాలు చాలా చేశారు కదా. 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా 100 కోట్ల పబ్లిసిటీకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ దుబారా ఖర్చు తప్పించి 2,20,000 కోట్లు ఇప్పటికీ 22 నెలల్లో 2,20,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఆ అప్పులు ఇక్కడ తెచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. వాళ్ళు మాట్లాడేదానికి వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. వాస్తవం ఒకటి ఉంటుంది, మాట్లాడేది నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారు. ప్రజలను తప్పుదోవ పట్టించి పరిపాలన గాలికి వదిలేసిండ్రు. ఆ విషయం ప్రజలు అర్థం చేసుకోకుండా ఉండేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నోటికి వచ్చినట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఒక్క ముఖ్యమంత్రి గారు మాట్లాడిందే మిగతా వాళ్ళంతా మాట్లాడుతుంటారు, నిజం చేస్తుంటారు. వీళ్ళు వాస్తవాలకు భిన్నంగా ఇంకా ప్రజలకు 420 హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చండి. మీరేం కొత్త ఫ్యూచర్ సిటీ ఎక్కర్లే,
మీరు కొత్తగా 500 కంపెనీలు తీసుకురాక్కర్లే. ప్రజలకు ఏం చెప్పారు ఆ పని చేయండి. ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఏంది? 420 హామీలు. రైతులకి రైతు బంధుని 10,000 నుంచి 15,000 ఇస్తున్నారు, అది ఇవ్వండి. పెన్షను 2,000ని 4,000కి చేస్తామని చెప్పారు, అది చెయ్యండి. మహిళలకు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వండి. కాలేజీకి వెళ్ళేటటువంటి బాలికలకు ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామన్నారు, అది చేయండి. ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ చదివేటటువంటి ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామన్నారు, అది ఇవ్వండి. పెళ్ళిళ్ళకు తులం బంగారం చేస్తామన్నారు, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తుండు, 1,00,000 రూపాయలు కాదు మీ ఇంకా 1,00,000 రూపాయలకు తులం బంగారం కల్పిస్తామన్నారు, ఆ తులం బంగారం ఇవ్వండి. ఇట్లా ప్రతి వర్గాలకు ఇచ్చారు. బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, మైనార్టీలకు రకరకాల వర్గాలకు 2 లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు, భర్తీ చేస్తామన్నారు మొదటి సంవత్సరంలోనే. ఏది ఎన్ని చేసి చెప్పండి, ఎన్ని ఇచ్చింది? కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేసి వివిధ స్థాయిలో ఉంటే అవి పంచుకుంటూ తిరగడమే తప్ప ఆఖరికి వీళ్ళ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే అటెండర్ నుంచి డీజీపీకి కూడా పోస్టింగు ఆఖరికి ఉద్యోగ పత్రం ఇచ్చే కాడికి సీఎం గారి దిగజారి. డీజీపీ నియామక పత్రాన్ని ఆయన కొత్తగా ఉద్యోగం ఇవ్వలే, డీజీపీగా పోస్టింగ్ ఇచ్చి దాన్ని కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ లాగా ఇచ్చేటటువంటి పరిస్థితికి ముఖ్యమంత్రి దిగజారి అక్కడికి తీసుకొచ్చింది. వీళ్ళు ఇచ్చేది ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేరు. వివిధ వర్గాలకు ఆర్థికంగా ప్రయోజనం నెరవేర్చేటటువంటి ఏ హామీని నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేరు. దానివల్ల ప్రజలు తిరగబడుతున్నారు. అది కాగా వాళ్ళ యూరియా పేరు మీద రైతులు ఎంత గోసపడుతున్నారు, ఎంతో గోసపెట్టినరు. అది ఇవాళ ప్రజలు ఉరికిస్తున్నారు. కాబట్టి డైవర్ట్ చేయడం కోసం ఓసారి ఫ్యూచర్ సిట్ అంటాడు, ఓసారి అదంటాడు, ఓసారి ఇదంటాడు. వీళ్ళు చేసేది ఏమీ లేదు.